స్థానిక 39వ డివిజన్ లింగంపేట బాంబే గృహాల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల కారణంగా సదరు బాంబే గృహాల ప్రజల ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం అందుకున్న ఆయన డివిజన్ ఇన్ఛార్జ్ అల్లా ప్రదీప్, టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. బాంబే గృహాల వద్ద గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి మోటార్ సక్రమంగా పనిచేయకపోవడం వలన ప్రజలు నీటి అవసరాలకు ఇబ్బందులు పడుతున్న కారణంగా వెంటనే అంచనాలు తయారు చేసి నూతనంగా మోటార్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అలాగే సదరు బాంబే గృహాల్లోని పలు బ్లాకుల్లో సెప్టిక్ ట్యాంకుల సమస్యకు, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అలాగే లింగంపేట 1వ వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అలాగే పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డ్ తదితర సమస్యలు స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా అన్ని సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట ఉన్నారు. మహిళ చెక్ చేయించారు సార్. అలైన్మెంట్ బాగాలేదంటే ఇప్పుడు అవన్నీ చేసినట్లు నీట్గా కొత్త కంటే ఫ్రీగా గొడవాడుతున్నట్లు ఉన్నావు. చెప్పు, ఎవరు చెప్పావు? ఎంతమంది అన్నావు? ఎంతమంది పేర్లు చెప్పావు? ఎవరు చెప్పావు? నాకు చెప్పావా? రామకృష్ణ చెయ్యాల్సింది ఇల్లు గత 5 ఏళ్ళు అది వదిలేనా? నువ్వు మాట్లాడండి. పట్టించుకోండి, వదిలేనా? పని చేయమంటావా? మరి ఇది దగ్గరలో ఎలా చేయాలో ప్రసాద్ గారు ఈగర్ అల్లి కట్టుకుంటూ ఫ్రీగా ఫ్లో వెళ్ళిపోతారు. దీన్ని ఎలా చేయాలో మీరు ఇమీడియట్గా లెటర్ పెట్టండి. నాయుడు ఇప్పుడు మళ్ళీ 5వ వార్డులో ఇంకో 2 రోడ్లు ఏదో మొదలు పెట్టాలన్నారు, స్టార్ట్ చేయాలని. 5వ వార్డులో 2 రోడ్లు అన్నారు. ఇది ఇప్పుడు సోమవారం ఇన్స్పెక్టర్ వస్తారు సార్. ఇది కూడా కొంచెం స్పీడప్ చేయాలమ్మా. ఇది లాంగ్ పెండింగ్ ప్రామిస్. పుష్ప గారు, మీరు గుడి దగ్గర మళ్ళీ కలవట్ అంటే ఇది రోడ్ హైట్ పెంచుతాం, అదొక కలవట్ట ఒకటి పెంచాలి. డ్రైన్ మాత్రం లైన్స్ చూసుకోండి స్వామి. ప్రదీప్ నువ్వు పెట్టాలి. ఎవరి ఇల్లులైనా నువ్వు ఇంటింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఒకవేళ ఏదైనా మెట్లు తీయాలన్నా తీపిచ్చి తర్వాత పట్టుకోమని. అక్కడ కొంతమంది ఇల్లు మొదలెట్టిన వాళ్ళు తీసేస్తా అన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం, అలాగే కానీ రిక్వెస్ట్ చేశాను కొంచెం మళ్ళీ అన్ని ఇబ్బంది లేకుండా చేయమని నా సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. కట్టడం మొదలు పెట్టిన వాళ్ళది తీసేస్తానని అంటున్నారు. ఇక్కడ లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది అక్కడ ఆ పార్టీ వాళ్ళే లీడర్లు కాంట్రాక్టర్లు చేసేసి మొత్తం జనాన్ని దూచుకుపోయారు. మనమే ఒక 10 మంది మీద ఎఫ్ఐఆర్లు వేయించాం. ఎఫ్ఐఆర్లు అయితే ఏమన్నా మళ్ళీ మా గవర్నమెంట్ చూసుకుంటా గవర్నమెంట్ మారేసరికి అందరూ రోజులు పోయారు. దొరకట్లేదు మనుషులు. మాట్లాడుతున్నాం అమ్మా, అది కూడా ఏంటన్నా చూద్దాం. బాగానే ఉందా లా అండ్ ఆర్డర్? ఇక్కడ తగ్గిందా లేకపోతే కొరచాషలు తగ్గినాయా? మీకు నాకు తెలిసి బాంబే చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పోలీసులు ఇంటింటికి వెరిఫికేషన్ ఎప్పుడు చేయలే. కావాలని ఇంటింటికి కూడా వెరిఫై చేస్తే ఆ వెరిఫికేషన్లో నీ దొంగ బళ్ళు దొరికినాయి, నేర చరిత్రకి వెళ్ళిన వాళ్ళు దొరికారు. మరలా చేయిస్తాం.
కేసులు కట్టే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వదిలిపెట్టాం. ప్రశాంతంగా మహిళలు ఉండాలి, చూసుకోండి. ఏంటంటే ధైర్యంగా చెప్పండి కంప్లైంట్. జనవరి పండగ అయినంటేనే కొత్త రేషన్ కార్డ్స్, ఇప్పుడు కొత్త రైస్ కార్డ్స్ ఎడిషన్స్ తీసుకున్నాం. డిలీషన్ ఇంకా ఆప్షన్ ఇవ్వాల, ఎడిషనే ఇచ్చాం, డిలీషన్ ఇవ్వాల. ఇప్పుడు ఎడిషన్స్ అయిపోయినాక డిలీషన్స్ ఇచ్చేయాలా లేదన్నా చూస్తారు. కానీ జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ మొదలవుతున్నాయి. మీరు మీ సచివాలయానికి అందుబాటులో ఉండండి. జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు చంద్రబాబు నాయుడు.